దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. వాక్యమంటున్న వీక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచే మీ ఆత్మీయ దేవసేకుడు బ్రదర్ తేజమయ్య. ఈరోజు మనం తెలుసుకోబోతున్న నూతన అంశం పేరు ఏంటంటే క్రైస్తవుల యొక్క 4 రకాలైన సంసిద్ధతలు ఏంటియో తెలుసుకుందాం. క్రైస్తవుల యొక్క 4 రకాలైన సంసిద్ధతల గురించి తెలుసుకుందాం. ప్రియ బిడ్డలారా, క్రైస్తవులు 4 రకాలైన సంసిద్ధతలు కలిగి ఉండాలి. ఒక్కొక్క సంసిద్ధతను గురించి నేను మీకు తెలియజేస్తాను. జాగ్రత్తగా వినాల్సిందిగా మనం చేస్తున్నాను. ప్రియ బిడ్డలారా, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం కనుక చూస్తే, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం చూస్తే, నీవు నీ దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునము. బుద్ధిహీనులు అర్పించినట్లు బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. సమీపించి ఆలకించుట శ్రేష్టము. చూడండి ప్రియమైన బిడ్డలారా, వినుటకు ప్రతి ఒక్క క్రైస్తవుడు, ప్రతి ఒక్క శిష్యుడు సంసిద్ధత కలిగి ఉండాలి. వినాలి బాగా. మనం సంసిద్ధత దేని యందు కలిగి ఉండాలంటే వినుటకు సంసిద్ధత కలిగి ఉండాలి. శిష్యుడైనటువంటి వాడు గురువు బోధించేటటువంటి విషయాలను వినుటకు ఆతురత పడువాడుగా, రాసుకునేవాడిగా, వాటిని ధ్యానించేటటువంటి వాడిగా ఉండాలి అని ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో సొలొమోను భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు. ప్రతి ఒక్క క్రైస్తవుడు ఎలాంటి సంసిద్ధత కలిగి ఉండాలంటే వినుటకు సంసిద్ధత కలిగి ఉండాలి. ఖచ్చితంగా వినాలి, బాగా వినాలి. అనేకమైనటువంటి మర్మాలు తెలుసుకోవాలి అంటే, నిగూఢమైన అంశాలు మనకు అర్థం కావాలంటే మనం కూర్చొని, శిష్యులుగా కూర్చొని వినాలి. ఎప్పుడైతే వింటామో ఆ రోజున మనము ఖచ్చితంగా ఆత్మ సంబంధమైన విషయాల్లో పరిపక్వత చెంది ఆత్మీయంగా ఎదుగుతాము. ఇక రెండో విషయాన్ని కనుక మనం చూస్తే, 2 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 5వ వచనం చూస్తే, మరియు తనకు నమస్కారం చేయుటకై ఎవడైనను తన దాపునకు వచ్చినప్పుడు అతడు తన చెయ్యి చాపి అతన్ని పట్టుకుని ముద్దు పెట్టుకొనుచూ వచ్చును. అబ్షాలోము ఇజ్రాయేలీల హృదయాలను తన వైపు త్రిప్పుకోవటం కోసం, లేకపోతే వారి హృదయాలను గెలవటం కోసం వాళ్ళ తండ్రి గారైనటువంటి దావీదు గారి మీద పోటీగా నిలబడి వారి యొక్క తన ప్రజలందరినీ, ఎవరెవరైతే ఉన్నారో ఆ ప్రజలందరినీ తన వైపు త్రిప్పుకోవటం కోసం అబ్షాలోము చేస్తున్నటువంటి మరొక పని పేరే పరిచర్య చేయటం. చూడండి ప్రియమైన బిడ్డలారా, చేయాలి. ఏదైనా ఒక పని చేయాలి. ఏదైనా నీకు ఏదైనా ఒక పోస్ట్, ఒక ఉద్యోగం కానీ, ఒక హోదా కానీ, ఒక ఉన్నత స్థానం కానీ కావాలి అన్నప్పుడు మనం పరిచర్య చేయాలి. ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ప్రజల బాధలు తెలుసుకోవాలి, వారి కష్టాలు తెలుసుకోవాలి, వాళ్ళకున్న ఇరుకులు, ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు మనకి కొన్ని కష్టాలు, బాధలు, సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, చింతలు, అనేక రకాలైనటువంటి వారు మోస్తున్న భారాలు మనకి తెలియజేస్తారు. ఆ తెలియజేసినప్పుడు వారి భారాలను మనం మోసేటటువంటి వారిగా, వారికి ఉన్న అక్కర్లు మనం తీర్చేటటువంటి వారిగా, వారికి ఉన్నటువంటి ప్రతి పనిని మనం చేసేటటువంటి వారిగా మనము పరిచర్య చేయాలి. ప్రతి ఒక్క క్రైస్తవుడు రెండో సంసిద్ధత ఏం కలిగి ఉండాలంటే పరిచర్య చేసేవాడిగా ఉండాలి. ఊకే మాటలు చెప్పడమే కాకుండా పరిచర్య చేసేవాడిగా, కష్టపడేవాడిగా, ప్రజల మధ్యలో తిరిగేవాడిగా, ప్రజల దగ్గరికి వెళ్ళి వారి కష్ట నష్టాలు తెలుసుకొని వారి బాధలను మీదేసుకొని ప్రార్థన చేసేటటువంటి వ్యక్తిగా ఉండాలి. అలాగే ఏ సేవకుడైతే కష్టపడతా ఉంటాడో, ఏ విశ్వాస అయితే, ఏ యొక్క నాయకుడైతే దేశం కోసం, దేశ ప్రజల కోసం నీతి నిజాయితీగా కష్టపడుతూ కన్నీరు కారుస్తూ ఉంటారో వారు ఖచ్చితంగా దేవుని చేత ఆశీర్వదించబడతారు. ప్రతి ఒక్క క్రైస్తవుడు కలిగి ఉండాల్సిన రెండో సంసిద్ధత పేరేందయ్యా అంటే అతను పరిచర్య చేయుటకు సంసిద్ధత కలిగి ఉండాలి. ఇక మూడో విషయాన్ని మనం గనక చూస్తే, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, కాగా నా వలన అయినంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. చూడండి ప్రియమైన బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారు రోమా మొత్తానికి కూడా సాక్ష్యం చెబుతూ క్రీస్తు యేసును ప్రకటించడానికి సంసిద్ధత కలిగి ఉన్నాడు. ఆయన గురించి బోధిస్తున్నాడు, ఆయన గురించి ప్రచురిస్తున్నాడు, ఆయన గురించి కొనియాడుతున్నాడు, ఆయన గురించి పాటలు పాడుతున్నాడు, సంకీర్తనలు తెలియజేస్తున్నాడు, ఆయన యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి, రోమా పట్టణానికి తెలియజేస్తున్నాడు. అలాగా మూడో పని మనం ఏం చేయాలంటే సువార్త పరిచర్య చేయాలి, సాక్ష్యం చెప్పాలి. ప్రపంచం మొత్తానికి మనం ఏం చెప్పాలి? ఎక్కడికి వెళ్ళినా కానీ మన సాక్ష్యం, మనల్ని ఎలా బాగు చేశాడు, మనల్ని ఎలా కాపాడాడు, మనల్ని ఎలాంటి మరణపు ఊబిలో నుంచి, ఎలాంటి పాపం నుండి, ఎలాంటి వ్యసనము నుండి,
ఎలాంటి బలహీనత నుండి, ఎలాంటి రోగం నుండి, ఎలాంటి రొచ్చు నుండి, ఎలాంటి లేమి నుండి, ఎలాంటి కీడు నుండి, ఎలాంటి మరణ బంధకాల నుండి మనల్ని ప్రభు విడిపించాడో ఆ సాక్ష్యాన్ని బోధించువారిగా ఉండాలి, ఆ సాక్ష్యాన్ని ప్రచురించువారిగా ఉండాలి, ఆ సాక్ష్యాన్ని చాటించువారిగా ఉండాలి అనేది దేవుని యొక్క మూడో సంసిద్ధత, క్రైస్తవుని యొక్క మూడవ సంసిద్ధత ఉన్నది. ఇక నాలుగో సంసిద్ధత గురించి మనం తెలుసుకుంటే అపోస్తుల కార్యములు 21వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూస్తే, అపోస్తుల కార్యములు 21వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూస్తే అక్కడ చూడండి, పౌలు ఇంకెందుకు మీరు ఏడ్చి నా గుండెలు బద్దలు చేసేదరేలా, నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పాను. చూడండి, నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకు సిద్ధంగా ఉన్నానని ఇక్కడ చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఎంతో స్పష్టంగా పౌలు గారు మనకు తెలియజేస్తున్నాడు. అంటే ఇక్కడ చనిపోవటానికి కూడా సంసిద్ధుడిగా ఉన్నాడు. అంటే యేసయ్య నామము నిమిత్తం, యేసయ్య రాజ్యం కట్టే నిమిత్తం, యేసయ్య ఆయన యొక్క మహిమ నిమిత్తము చివరికి నన్ను ఎవరైనా కొట్టాలనుకున్నా, తిట్టాలనుకున్నా, చంపాలనుకున్నా వారి కోసం నేను బలి కాటానికి కూడా, హతసాక్షిని కాటానికి కూడా నేను సంసిద్ధుడునై ఉన్నానని అక్కడ అపోస్తుల కార్యములు ఆయన యెరూషలేములోనికి నేను వెళ్తే ఎవరైనా నన్ను కొట్టడానికి వచ్చినా, వారు నన్ను చంపడానికి వచ్చినా నేను ఏం భయపడను, ప్రభు కోసం, ఆయన నామం కోసం నేను చనిపోతానని పౌలు గారు చెప్తున్నారు సందర్భం. ఎందుకంటే యెరూషలేములో చాలామందిని ఆయన గాయపరిచాడు, యెరూషలేములో ఆయన చాలా మందిని కొట్టాడు, ఈవెన్ స్టెఫెన్ను కూడా చంపింది యెరూషలేములోనే. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, పౌలు గారి మీద అనేక రకాలైన అపోహలు, అనేక రకాలైన అనుమానాలు, అనేక రకాలైనటువంటి ఆయన సాక్ష్యం గురించి, ఆయన నిజంగా మారాడా మారలేదా, ఆయన మారు మనసు పొందాడా పొందలేదా అనేటటువంటి ఆలోచనలు క్రైస్తవ ప్రపంచం ఆ కాలంలో ఉంది. కాబట్టి ఆయన వెళ్తే చంపేస్తారేమన్న భయంతో వేరే ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఆయన అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి ఆయన్ని బలవంతం చేస్తున్నట్లు. అయితే ఆయన మీరు నన్ను ఎందుకు బాధపరుస్తారు, ప్రభువు నన్ను చూపించిన ప్రాంతానికి నేను వెళ్ళాలి, ఆయన చెప్పిన పని నేను చేయాలి, ఆయన చేతుల్లోనే మరణం ఉందన్నట్టు వారిని ధైర్యపరుస్తున్నట్లు. ఒకవేళ నేను ప్రభు అయిన యేసు నామము నిమిత్తం యెరూషలేములో నేను చనిపోవటానికైనా సంసిద్ధత కలిగి ఉన్నాను అని ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నట్లు మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్క క్రైస్తవుడు 4 రకాలైన సంసిద్ధతలు కలిగి ఉండాలి. ఏదైతే దైవ సేవకులు బోధిస్తున్నారో, ప్రకటిస్తున్నారో ఆ వాక్యాన్ని వినేవారిగా ఉండాలి. రెండోది, పని చేసేవారిగా ఉండాలి. ప్రజల దగ్గరికి వెళ్ళి వారి కష్టాలు, నష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు తెలుసుకొని వారికి పని చేసేవారిగా, పరిచర్య చేసేవారిగా ఉండాలి. మూడోది, తమ గురించి సాక్ష్యము ప్రపంచవ్యాప్తంగా దేవుడు అతనికి ఏం చేశాడో, మేలులు, ఉపకారాలు, ఆత్మకార్యాలు ఏం చేశాడో, ఘనమైన కార్యాలు, మరణం నుండి తప్పించే కార్యాలు ఏం చేశాడో ఆ సాక్ష్యాన్ని ప్రపంచవ్యాప్తంగా బోధించాలి. అలాంటి సంసిద్ధత కలిగి ఉండాలి. ఇక 4వది ఏంటంటే యేసు ప్రభు వారి నామం నిమిత్తం చనిపోవటానికైనా సంసిద్ధత కలిగి ఉండాలని పౌలు గారు అపోస్తల కార్యములు 21వ అధ్యాయము 13వ వచనం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ 4 రకాలైన సంసిద్ధతలు ప్రతి ఒక్క క్రైస్తవుడు కలిగి ఉండాలని కోరుకుంటూ దేవుడి మాటలను దీవించి స్థిరపరచు వర్ధిల్లింప చేయనుగాక. ఆమెన్.